శాటర్న్ నుండి శనిని క్షీణించమని శపించాడు. తరువాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించాడు. అయితే 16 సంవత్సరాల లోపు వారి మీద ఎప్పటికీ ప్రభావం చూపకూడదని షరతు విధించాడు. అందువల్ల శివుడిని పిప్లాద్ రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకుంటారు. నంది అవతారం. నంది లేదా ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడిగా ఉంటారని పరిగణిస్తారు. ఎద్దు లేదా నంది అవతారం 4 చేతులతో ఉంటుంది. 2 చేతులు కలిపి ఉంటాయి. మరొక 2 చేతుల్లో గొడ్డలి మరియు జింక పట్టుకుని ఉంటారు. వీరభద్ర అవతారం. దక్ష ప్రజాపతి తన అల్లుడైన శివుడిని అవమానించడానికి తలపెట్టిన నిరీశ్వర యాగానికి అల్లుడైన శివుడికి మినహా అందరికీ ఆహ్వానం పంపుతాడు. ఆ యాగానికి వెళ్లిన సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుండి ఒక వెంట్రుకను తీసి మైదానంలో విసిరాడు. ఆ వెంట్రుక నుండి వీరభద్ర మరియు రుద్రకాళి జన్మించారు. ఇది శివుని యొక్క అత్యంత